నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం లోక్ అదాలతులు, న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సివిల్ జడ్జ్, హైదరాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీ వై వీర్రాజ్ గారు, అలాగే న్యాయవాది, సిటీ సివిల్ కోర్టు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ హరిబాబు లక్కరాజ్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక కాల్ అటెండ్ చేద్దాం. హలో. ఓకే, డిస్కనెక్ట్ అయినట్టుందండి. జడ్జి గారు. హలో. హలో, నమస్తే అండి హరి గారు. నమస్తే మేడం గారు, చెప్పండి. మేడం గారు, ఇవాళ లోక్ అదాలత్ కదా? చెప్పండి. అవునండి మేడం గారు, మా పూర్వీకులు ఒక ఇల్లు ఇచ్చారు మేడం మాకు 1915లో. వాళ్ళు చనిపోగా 5 తరాల నుంచి నేను 5వ తరం వాడిని అయ్యాను. ఓకే. ముందు నాన్న తరం వచ్చేసరికి 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అయ్యారు మేడం. ఆడపిల్లలకి మేనత్తలు వాళ్ళంతా బిఫోర్ వాళ్ళు అని చెప్పి 2 పార్టీషన్ చేసుకుని తాతగారు చనిపోయిన తర్వాత పార్టీషన్ చేసుకున్నారు. ఈ పార్టీషన్ చేసుకున్న ప్రాపర్టీ రూ. 2 స్టాంప్ పేపర్ మీద రాసుకొని అది 2 సమానంగా చేసి సమానంగా రాసుకున్నారు. రాసుకున్న దాన్ని మా నాన్నగారు కొనుక్కున్నారు మేడం. అయితే బాబాయ్కి 3 ఆడపిల్లలే. అతను ఇప్పుడు నేను ఇల్లు కూడా తీసిన తర్వాత అతను కోర్టులో ఫైల్ చేశారు, దీంట్లో ఆస్తిలో మాకు కూడా హక్కు ఉంది అని. ఇప్పుడు నేను అసలు వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంది మేడం, వాళ్ళ ఆడపిల్లలకి మా మీద వేయటానికి అనేది? ఓకే అండి, అర్థమైంది. హరి గారు, మీరు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుందండి? అవును సార్. ఏ కోర్టులో? జూనియర్ సివిల్ జడ్జి. ఎక్కడ? ఏ ఊరు అండి? ప్రకాశం జిల్లా, పర్చూరు. సరే అండి, ఆల్రెడీ కోర్టులో కేసు ఉందంటున్నారు కాబట్టి ఆ కేసుని ఏదన్నా రాజీ అవ్వడానికి అవకాశం ఉన్నది అనుకుంటే ఆ కేసులో ఉండేటువంటి పార్టీలందరూ కూడా కోర్టు వారికి తెలియజేస్తే ఆ కేసుని లోక్ అదాలత్కి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఆ సందర్భంలో హరి గారు, ఆ సందర్భంలో మీకున్నటువంటి ఆ డిస్ప్యూట్ ని మీరు పరిష్కరించుకోగలిగితే లోక్ అదాలత్లో అక్కడ మీకు అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా సరే ఛాన్స్ ఉన్నది, మనం ఉభయలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నది, లేదా కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది అనుకుంటే తప్పనిసరిగా రేపు 11th ఫిబ్రవరిన జరగబోయేటువంటి లోక్ అదాలత్ని, జాతీయ లోక్ అదాలత్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. సార్, ఇప్పుడు పిటిషన్ ఒక్కడే వస్తే సరిపోతుందా, లేకపోతే? లేదండి, అందరూ రావాలండి. అది ఎమికబుల్ సెటిల్మెంట్ బిట్వీన్ ఆల్ పార్టీస్. ఒక దావాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరి సమక్షంలోనే ఆ కేసు ఫైనల్ తీర్పు అవార్డు ఇవ్వడం జరుగుతుందండి లోక్ అదాలత్ లో. ఓకే సార్. సార్, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము లోక్ అదాలత్ వెళ్ళిన తర్వాత ఓఏ పార్టీని మీరు ప్రయోగించడానికి అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. ఇప్పుడు లోక్ అదాలత్లో ఏ ఒక్క పార్టీ మేము కాంప్రమైజ్ అవుతామని చెప్పి కోర్టులో రిఫర్ చేయించుకుంటే లోక్ అదాలత్ వారిలో లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ లేదా కోర్టు నుంచి కానీ ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇవ్వడం, వారిని కూడా పిలిపించి వారి ఉభయుల సమక్షంలోనూ మీ ఉభయుల సమక్షంలోనూ మీకు అంగీకార ఆమోదయోగ్యమైనటువంటి కాంప్రమైజ్ అయితేనే వాలంటరీగా లోక్ అదాలత్లో రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ లోక్ అదాలత్కి వచ్చిన తర్వాత ఏ ఒక్క పార్టీ అయినా కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం లేదు అని చెప్పి సందర్భంలో మళ్ళా కేసు ఏ విధంగా కూడా డిస్టర్బ్ అవ్వదండి, మళ్ళా రెగ్యులర్ కోర్టుకి పంపడం జరుగుతుందండి. ఓకే సార్. ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా మనం అంటే లోక్ అదాలత్లో కాన్సెప్ట్ ఏంటంటేనండి, ఇద్దరూ ఉండాలి, ఉభయ పార్టీలు ఉండాలి, ఉండి వారిద్దరి యొక్క ఆమోదయోగ్యంతోనే కాంప్రమైజ్ జరగాలి. కాబట్టి మరి ఒక పార్టీ రాలేదు అంటే మరి ఉభయుల అంగీకారం లేనట్టే కదండి. కానీ ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా వినియోగించుకోండి దాన్ని. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తున్నారు 2015 నుంచి, ఐ మీన్ 1915 నుంచి ఆ ప్రాపర్టీ అలా వస్తుంది అని చెప్పి, ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరు కూర్చుని ఉభయ పార్టీలు రేపు మనకి 11th ఫిబ్రవరిన జరగబోయేటువంటి నేషనల్ లోక్ అదాలత్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. కాల్ తీసుకుందాం అండి. తులసీరావు గారు, శ్రీకాకుళం జిల్లా నుంచి. నమస్తే అండి తులసీరావు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నేను 4 months బ్రేక్ ఒక 3 సెంట్ల పొలం 2 lakhs అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కట్టుకున్నాం మేడం. అగ్రిమెంట్ కట్టుకునే వారం రోజుల్లోపే మాకు వేరే వాళ్ళకి అగ్రిమెంట్, మాకన్నా ముందే 2011లో 2004లో ఇంకొక 2 అగ్రిమెంట్ కట్టుకున్నారని
మేము అగ్రిమెంట్ కట్టుకునేటప్పుడు నెట్ సెంటర్ అక్కడ నుండి ప్రింట్అవుట్ చేసేటప్పుడు అక్కడ నుండి మా అడ్రస్ చూసి ఎలాగో మా ఫోన్ నెంబర్ సంపాదించుకుని వేరే వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకు ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ ఉన్నవి, వీళ్ళు పాస్బుక్ లో ఉన్నవి, వీళ్ళు సైన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి మేడం. అయితే మాకు ఇన్ఫర్మేషన్ పెద్ద మనిషికి తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే ఇలా అయిందంట కదా, మాకు మరి ఇదేంటని అడిగితే అదంతా ఫోర్జరీ ఏదో వాళ్ళు ఏదో స్టోరీస్ ఇచ్చారు, అగ్రిమెంట్ కట్టించుకున్న వాళ్ళు ఏదో స్టోరీస్ ఇచ్చారు మేడం. అయితే మాకు ఇదంతా మేము విలేజ్ వాళ్ళమండి, మాకు ఇక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరం సిటీ, అక్కడ నుండి వాళ్ళ లోకల్ వాళ్ళతో మేము ప్రాబ్లమ్స్ పే చేయలేమండి, మా అమౌంట్ మాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పాము మేడం. అయితే అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పేసి అప్పుడు ఇప్పటికీ 5 నెలలు అవుతుంది, అలాగే వాయిదా వేసుకు వస్తున్నారు. ఆ అగ్రిమెంట్ అనేది ఈ నెల 31వ తేదీతో లాస్ట్ మేడం. అగ్రిమెంట్ డేట్ పెట్టుకున్నాం. ఆ తర్వాత ఈ నెల 31తో లాస్ట్ అంటే వాళ్ళేమో 1వ తేదీ కల్లా అమౌంట్ రిఫండ్ చేస్తామని అన్నారు మేడం. కాకపోతే మాకు నమ్మకం కుదరలేదు. 4 నెలలన్నీ 10 రోజులని గడువు పెట్టుకుని ఇప్పుడు 5 నెలలు లాస్ట్ ఎండింగ్ వచ్చింది మేడం. దీనికి న్యాయపరంగా అయితే చాలా పెద్ద ప్రాసెస్ అని అంటే చీటింగ్ చేశారు, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇవ్వచ్చా, లేదంటే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? మీ చెప్పిన ఫ్యాక్ట్స్ ప్రకారంగా మీరు సివిల్ దావా వేసుకోవచ్చండి. మీరు లీగల్ సర్వీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళను పిలిచి మాట్లాడతారు అక్కడ. మీరు ఎందుకంటే అక్కడ కోర్టులో పెట్టడానికి కోసం మీకు ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముండదు. సింపుల్గా చిన్న అప్లికేషన్ ఫామ్ లీగల్ సర్వీస్ మీ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళేసి చిన్న అప్లికేషన్ పెట్టుకోండి. ఇట్లా మాకు ఈ అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇస్తామని చెప్పారు, ఇవ్వట్లేదు, పిలిచి మాట్లాడితే వాళ్ళ కోర్టు ద్వారా నోటీసులు వెళ్తాయి. ఆ నోటీసులు వచ్చిన తర్వాత వాళ్ళు రాజీ అయితే ఆ ప్రకారంగా మీకు డబ్బులు ఇప్పిస్తుంది. కోర్టు పాస్ చేసిన ఆర్డర్ ఏందో అవార్డు కింద ట్రీట్ చేయబడుతుంది. దాన్ని మీరు కోర్టులో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు న్యాయం జరుగుతుంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకోవచ్చు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకోవచ్చండి, ఏం అభ్యంతరం లేదు, తప్పకుండా. అలా కాకుండా మీడియా తరఫున దీనికి ఏమైనా సపోర్టింగ్ ఉంటుంది? మీడియా విషయం ఏం చెప్పడానికి లేదు. లీగల్ గా మీకు పవర్స్ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి. అంటే 3 years ఉంటుందమ్మా. వాళ్ళ అగ్రిమెంట్ లో 3 రోజులు రాసుకున్నా డినే చేసినప్పుడు 3 years లోపల క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇప్పుడు మనం లాయర్ గారు హర్రావు గారు చెప్పినట్టుగా కోర్టుకు వెళ్లకుండానే కూడా ఏదన్నా సామరస్యపూర్వకంగా పరిష్కారం అవడానికి అవకాశం ఉన్నది అనిపించిన సందర్భంలో ప్రీ లిటిగేషన్ కేసు అంటామండి మనం. కోర్టుకు వెళ్లకుండానే లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్స్టిట్యూషన్లో మన ఒక పిటిషన్ రూపంలో వేస్తే కోర్టులో ఎలాగైతే సమన్లు వెళ్తాయో అలాగే ఇక్కడ కూడా వారు చెప్పినట్టుగా వారికి నోటీస్ పంపించి వారి ఉభయుల్ని పిలిపించి వారితో మాట్లాడి ఏదన్నా ఆ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి అవార్డు పాస్ చేయడం జరుగుతుందండి. అది ప్రీ లిటిగేషన్ ప్రాసెస్ అంటారు లోక్ అదాలత్లో. ఓకే. అలాగే వీర్రాజ్ గారు, ఈ జాతీయ లోక్ అదాలత్ డేని ఈ ఫిబ్రవరి 11వ తేదీ నిర్వహించుకుంటున్నాం. దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? ఇది మనకి సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల ప్రకారంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, అలాగే మన రాష్ట్ర హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు, మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానండి మనకి ఇక్కడ మనం ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ కూడా సుప్రీంకోర్టు లెవెల్ నుంచి తాలూకా కోర్టు వరకు కూడా ప్రతి కోర్టు ప్రాంగణంలోనూ కూడా ఫిబ్రవరి 11, 2017 జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉందండి. దానికి యొక్క ప్రాసెస్ అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏ కేసులను ఐడెంటిఫై చేయాలి, ఏ కేసులను లోక్ అదాలత్కి రిఫర్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందండి. ఈ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గడిచిన సంవత్సరంలో 2016లో ప్రతి నెలలోనూ కూడా సెకండ్ సాటర్డే నాడు ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ వచ్చిందండి. ఈ సంవత్సరం సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా 2 నెలలకు ఒకసారి ఈ నేషనల్ లోక్ అదాలత్ సెకండ్ సాటర్డే నాడు కండక్ట్ చేయమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకి ఇవాళ కోర్టుల్లో సివిల్ కోర్టుల్లో కానీ క్రిమినల్ కోర్టుల్లో కానీ అనేక రకమైనటువంటి కేసులు చాలా ಹೆಚ್ಚು శాతం పెండింగ్లో ఉంటున్నాయండి. దానికి కారణం అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నాయి. చాలా కేసులు మనం చూస్తుంటే ఇవాళ కోర్టుకి వెళ్లకుండానే వాళ్ళ సమక్షంలోనే పరిష్కరించుకోదగ్గ కేసులు కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ అనివ్వండి, లేదా పంతాలు అనివ్వండి, పట్టింపులు అనివ్వండి, వాటి వల్ల కోర్టులకి రావడం, తద్వారా కోర్టుల్లో సంవత్సరాల కాలం పాటు వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళ యొక్క మనీ అంతా టైము అంతా వృధా చేసుకోవడం జరుగుతూ ఉందండి. సో కోర్టులకు ఆల్రెడీ వచ్చేసిన కేసుల్లో ఏదైనా రాజీ పడడానికి అవకాశం ఉంటే కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాల, లేదా వారికి ఏదన్నా ప్రత్యామ్నాయంగా ఏదన్నా మార్గం ఉన్నదా అంటే
అదే ఈ లోక్ అదాలత్ అండి, ప్రజా న్యాయపీఠం అంటారు. అది లీగల్ సర్వీసెస్ అథారిటీలో మన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ద్వారా అందులో ఒక భాగం అండి లోక్ అదాలత్లో. లోక్ అదాలత్లో పెండింగ్ కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ రిఫర్ చేయించుకుని ఉభయ పార్టీలు లోక్ అదాలత్కి అటెండ్ అయ్యి వాళ్ళ కేసులను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందండి. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటే వారికి జరిగేటువంటి బెనిఫిట్, ఇమీడియట్ బెనిఫిట్ ఏమిటంటేనండి, ఇంకా కాలము కోర్టుల చుట్టూ తిరగకుండా ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుందండి. దాని మీద అప్పీల్ ఉండదు, అది అంతిమ తీర్పు. అలాగే ఆల్రెడీ పెండింగ్ కేసులో వారు ఏమైతే కోర్టు ఫీ కట్టి ఉన్నారో ఆ కోర్టు ఫీ అంతా కూడా వారికి తిరిగి రిఫండ్ ఇవ్వడం అవకాశం ఉందండి. కాబట్టి ఈ సందర్భంగా కక్షిదారులందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఏదైనా రాజీ పడటానికి అవకాశం ఉండేటువంటి కేసులు ఏదైనా ఉంటే ఆ కేసులను మీరు రేపు 11 ఫిబ్రవరి 2017 జరగబోయేటువంటి నేషనల్ లోక్ అదాలత్లో తప్పకుండా మీ కేసెస్ని రిఫర్ చేయించుకుని రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మరొకసారి అందరినీ కూడా కక్షిదారులందరినీ కూడా కోరడం జరుగుతుందండి. కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. చెన్నై నుంచి శశికళ గారు. నమస్తే అండి శశికళ గారు. నమస్తే అండి, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మా అమ్మగారు నెల్లూరులో ఉన్నారు. ఆమెకు ముందు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుని అమ్మేసేసి నాకు, మా తమ్ముడికి, ఆమెకి 3 భాగాలు అన్నారు. తీసేసుకున్నాం, కరెక్ట్ ఉంది. మా అమ్మగారు ఏం చేశారంటే తన 2 కొడుకు భాగం, ఆమె భాగం చేర్చి ఒక ఇల్లుని కొన్నారు. సరే అనేసి వాళ్ళు ఉన్నారు కదా, మనకు అవసరం లేదు అనేసి నేను అనుకున్నాను. ఇప్పుడు నాకు ఆ ఇంట్లో వాటా అవసరం లేదు. అయితే మా అమ్మగారు కొన్న తర్వాత ఇప్పుడు కొంచెం రోజులు అయిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత తన పేరు మీద మార్చేసుకున్నాడు. మా అమ్మగారిని సరిగ్గా చూడడం లేదు, బయట వాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఆ వాటా ఆమెకి ఇవ్వాలి బతుకున్నంత వరకు. చచ్చిపోయిన తర్వాత అంటే ఆమె వాడినే తీసుకోమని. దానికి ఏం చేయాలి? ఇప్పుడు ఆ వాటా వస్తుందా రాదా అన్నది మీ ప్రశ్న, అంతే కదండి? అట్లా రాసిస్తే చెడ్డు కూడా అవుతుందా? మా అమ్మగారు బతుకున్నారు. అర్థమైందండి లాయర్ గారు. అది అంటే ఇప్పుడు ఇది ప్రాపర్టీ ఇద్దరు జాయింట్ గా ఉన్నారమ్మా? మీ అమ్మగారు మీ మా అమ్మగారి పేరు మీదనే కొన్నారండి, మా తమ్ముడి పేరు మీద కొనలేదు. అయితే ఇప్పుడు వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పేరు మీదకి రావాలనేసి రాయించేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్నారా, మామూలుగా రాయించుకున్నారా? అది తెలియలేదు, ఎట్లా రాయించుకున్నారో తెలియదు. అంటే మీరు ఈసీఐని అప్లై చేయండి. అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మీరు ఈసీఐని ఈ ప్రాపర్టీ మీద అప్లై చేస్తే మామూలు కాగితం రాయించుకున్నారా లేకపోతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏమైనా చేసుకున్నారా తెలుస్తుంది. ఆ ప్రకారంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైనా చేసుకుంటే మీ అమ్మగారు అనుమతి లేకుండా చేసుకుంటే దాన్ని కోర్టు పరంగా క్వశ్చన్ చేసుకోవచ్చు, దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అనుమతితో తీసుకుంటే అది ఎట్లాగండి? అనుమతి అంటే గిఫ్ట్ అయితేనేమో, కండిషన్ గిఫ్ట్ అయితేనేమో దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. లేకపోతే ఏదైనా మోసపూరితంగా చేస్తే కూడా కోర్టులో దావా వేసుకొని నాకు తెలియకుండా చేసుకున్నాను, క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడో గిఫ్ట్ డీడో అని మీరు అడగొచ్చమ్మా తప్పకుండా. కాబట్టి ఆమెకు ఆస్తి భాగం ఒక వంతు ఉంటుందమ్మా. ప్లస్ ఆమె మంచిగా చూడకపోతే కూడా చట్ట ప్రకారంగా ముసలి వాళ్లకు, పెద్దవాళ్లకు హక్కులు ఉన్నాయమ్మా. ఆ ప్రకారంగా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ రైట్ కూడా అవకాశం ఉంటే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. హలో ముత్తయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా. మేము భూమి అమ్మినాము. ఇంకొకసారి చెప్పండి. భూమి వేరేలోకి అమ్మినాము. ఓకే. అయితే అప్పుడు కాగితం రాసుకున్నప్పుడు మేము ఎప్పుడన్నా మీ కొడుకులు గాని ఎవరన్నా మర్రపడితే ఒక్కటికి ఒకటి కట్టాలా, నీ భూమి నీవు తీసుకున్నాలా, మా పైసలు మాకు కట్టాలని చెప్పి ఒప్పందం రాసుకున్నాము. అయితే దాని గురించి ఇప్పుడు అడిగినాము. మా కొడుకులు ఏమంటారంటే మన భూమి మాకు కావాలి, మేము డబ్బులు ఎటు కడతామని చెప్పి అన్నారు. మీరు ఆ భూమి అమ్మినప్పుడు మీ పిల్లలకి ఎంత వయసు ఉంది? మా పిల్లలకు 20 సంవత్సరాలు ఉంటది. అప్పుడు వాళ్ళ సంతకాలు తీసుకోలేదా మీరు? వాళ్ళు తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, దాని గురించి ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే ముత్తయ్య గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఆస్తి మీరు అమ్మారు అని చెప్తున్నారు కదా, అది మీకు ఎలా వచ్చిందండి? అంటే మీరు సొంతంగా సంపాదించుకున్న ఆస్తా, లేదంటే మీ ఎన్సిస్టల్ ప్రాపర్టీయా, మీ పితరార్జితం ప్రాపర్టీయా? మా నాయనది. సో మీ నాయనదంటే అది మీకు వారసత్వ రీత్యా దగలబడింది. మీ వారసత్వ రీత్యా దగలబడితే మరి అందులో మీకు ఉన్నటువంటి సంతానానికి మీకు కూడా అందరికీ సమానమైనటువంటి భాగాలు ఉంటాయండి. కాబట్టి మీరు ఆల్రెడీ అమ్మేశాను అంటున్నారు కాబట్టి దీని మీద ఏదన్నా లిటిగేషన్ ఏదన్నా ఉన్నది అనుకుంటే, ఒకవేళ మీరు
ఏదన్నా మీరు సమస్యను పరిష్కరించుకోదలుచుకుంటే మీకు ఉన్నటువంటి ఎక్కడ మీరు ఉండేది ఎక్కడండి? మెట్పల్లి, జగిత్యాల డిస్టిక్. ఆ ప్రాంతంలోనే ఒక మనకి కోర్టు ప్రాంగణంలోనే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు ఏమైతే ఆ డాక్యుమెంట్ అగ్రిమెంట్ రాశారంటున్నారో ఆ అగ్రిమెంటు, అలాగే మీకు ఉన్నటువంటి ఒరిజినల్ టైటిల్ డీడ్స్ అవి ఏమున్నాయో అన్ని కాగితాలు వారికి తీసుకుని వెళ్లి చూపిస్తే వారు వాటిని చూసి అవసరమైతే మీకు ఏ విధమైనటువంటి సహాయం చేయాలో న్యాయపరంగా ఆ విధమైన సహాయం వారు చేస్తారండి. డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుని వెళ్ళండి. సార్ మేము రిజిస్ట్రేషన్ చేసి చేయలేదు, అది ఖాళీ సాదా బైనామా రాసినాం. అందుకేనండి, అందుకే ఇప్పుడు మీరు హక్కుల పరంగా చూస్తే వారసత్వ ప్రాపర్టీలో, ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీలో మీకు మీ యొక్క వారసులకి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయండి. కాబట్టి ఆ ప్రకారంగా మీరు సబ్సీక్వెంట్ గా తర్వాత ధర్మిలా మీ యొక్క మిగిలిన వారసుల్ని మీరు డిలీట్ చేసేసి మీరు ఒక్కరే రాస్తే అది ఎంతవరకు చెల్లుతుందనేది మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వెళితే వారు మీకు సలహా ఇస్తారండి. ఇక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి వెళ్ళండి. మరో కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి సాయికృష్ణ గారు. చెప్పండి. సాయికృష్ణ గారు మీరే చెప్పాలి. సార్ మేడం, మా పేరు సాయికృష్ణ మేడం. నేను లా స్టూడెంట్ ని, ఫస్ట్ సెమిస్టర్. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. అయితే మేము బాగా బతుకున్నప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళు ఒకరికి చిన్న ల్యాండ్ డొనేట్ చేశారు మేడం. అయితే వాళ్ళు 20 yards 50 yards దాన్ని కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు గొడవలు పెడతారు మేడం. మేము దాన్ని స్టాప్ పేమెంట్ చేసి కోర్టు ద్వారా ప్రొసీడ్ గా ఉంటున్నాం మేము ఆ ల్యాండ్ ఎవరిని చెప్పడానికి. ఓకే, లాయర్ గారు ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీదేని అంటున్నారు కదా, మీ గిఫ్ట్ డీడ్ లో ఉన్నంత వరకు బౌండరీ ప్రకారంగా మీరే ఉన్నారా? మాదే ప్రకారం మొత్తం ఏరియా మొత్తం మాదే ఉందండి. మేము కావాలంటే వాళ్ళు డొనేట్ చేయలేదు, మేము జస్ట్ ఇచ్చినాం, ఇల్లు కట్టుకోండి ఇచ్చినాం అంతే. అంటే ప్రాపర్టీ వాళ్ళు డొనేట్ చేయడానికి ఎక్కువ కబ్జాలో ఉన్నారా వాళ్ళు? అవునండి, అవునండి, అవునండి. అయితే మీ గిఫ్ట్ ప్రకారంగా మీరు వాళ్ళ కబ్జా వాళ్ళు తీసుకుంటే రికవరీ పొజిషన్ వేసుకోవాల్సి వస్తుంది. లేదు వాళ్ళ చట్టపరంగా మేము లొల్లు ఎందుకు ఒకసారి కోర్టులోనే నిర్ణయించుకుందంటే లీగల్ సర్వీస్లో చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. అక్కడ మాట్లాడి సెటిల్ అయ్యే అవకాశం ఉంటే అక్కడ సెటిల్ చేసుకోవచ్చు. లేని పరిస్థితుల్లో మీరు సివిల్ దావా సివిల్ కోర్టులో వేసుకుని మీ ప్రాపర్టీ మీరు రాబట్టుకోవచ్చు. అదే వాళ్ళు ఆల్రెడీ చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు బిల్డింగ్ కట్టింది సార్. కట్టినా సరే వాళ్ళకి చట్ట ప్రకారంగా వాళ్ళకి అందులో హక్కు ఉండదు. దాన్ని కబ్జా అంటాం కదా, ఇల్లీగల్ పొజిషన్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి హక్కు ఉండదు అందులో. దాన్ని మీరు మీ ప్రాపర్టీ మీరు పొందవచ్చు. అది 12 ఏళ్ళు దాటకుండా ఉండాలి. ఒకసారి అది చూసుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. మరో కాల్ తీసుకుందాం అండి. రాజమండ్రి నుంచి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. నా పేరు వెంకటేశ్వర్లు అండి, మాది రాజమండ్రి దగ్గర బొమ్మూరండి. ఓకే, నమస్కారం అండి. ముందుగా మీకు ఈటీవీ న్యాయ సేవ అందరికీ కూడా నా తరఫున నమస్కారాలండి. చెప్పండి. నేను బొమ్మూరులోని నాది హైవే పక్కన ఇల్లు ఉంటుంది, రోడ్ మార్చింగ్ లో పోతుందని పెట్టారండి. వేరే చోట మా నాన్నగారి ఇచ్చే స్థలంలో ఇల్లు కట్టుకుంటే ప్లానింగ్ అప్రూవ్ చేసి ఇల్లు స్టార్ట్ చేసుకుంటారు. నేను అన్ని సైట్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పంచాయతీ వాళ్ళు చెరువు గట్టుని రోడ్డు వేసుకుని ఆ రోడ్డు మీద అన్ని తీసి నా సైట్ లో పెంచేశారండి. ఏంటని పంచాయతీ అధికారిని అడిగితే దాని రెస్పాన్సిబుల్ లేదండి. తర్వాత ఏం చేశారండి, నేను ఇవన్నీ తీసుకుని నేను శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఈ రోడ్డు గురించి సమాధానం చెప్పదు. రోడ్డు ఈ పొడవులు ఎంత వెడల్పు ఎంత కాంట్రాక్టర్ ఆర్టీ యాక్ట్ లో అడిగానండి. వాళ్ళు రిప్లై ఇవ్వలేదండి. కమిషనర్ ఎండిఓ పెట్టాను అదండి, ఆయనే రిప్లై హైదరాబాద్ కమిషనర్ రాశారండి. కమిషనర్ రాసిన తర్వాత వీళ్ళ రోడ్డు గురించి ఏంటంటే ఇది అలా మేము రోడ్ వేయలేదు, ఎవరేసారో మాకు తెలియదు అనేసి నాకు రిటర్న్ పూర్వంగా స్టాంప్ వేసి ఇచ్చారండి. దాని మీద యాక్షన్ తీసుకోమని కమిషనర్ని పెట్టాను, కలెక్టర్ గారు పెట్టాను, సబ్ కలెక్టర్ గారు పెట్టాను, ఎండిఓ గారు పెట్టాను. ఇంతవరకు కూడా 2013 నుంచి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదండి. అలాగే ఆ సెక్రటరీ విజయరాజు అంటే మాజీ సెక్రటరీ అతను పంచాయతీ స్థలాన్ని కూడా అమ్మేశాడండి. దాని మీద కూడా పిటిషన్ పెట్టాను కలెక్టర్ గారికి. నేను ఈ పెట్టిన పిటిషన్ లో ఏమన్నా తప్పుడు చేస్తుంటే నేను నిరూపించలేని పరిస్థితిలో అయితే మీరు చేసే సెక్టర్ నేను బాధ్యతని కూడా లెటర్ లో రాసి పెట్టానండి. కానీ ఎవరు ఇంతవరకు ఆయన మీద విచారణ జరుగుతుందండి. కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు, ఎండిఓ గారు, ఆర్టీఓ గారు కానీ నా మీద ఈ పిటిషన్ అన్ని పెట్టిన విజిలెన్స్ కూడా పెట్టినప్పుడు ఏం చేశాను, నా మీద ఎస్టీ కేసు పెట్టాడండి. దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. నాకు నా బాధ అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదండి. వెంకటేశ్వర్లు గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కరెస్పాండెన్స్ అంతా కూడా తీసుకుని మనకి రాజమండ్రిలో
జిల్లా కోర్టులోనే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉందండి. చిన్న మాట సార్, లోక్ అదాలత్ లో కూడా పెట్టానండి, లీగల్ సర్వీస్ కి పెట్టానండి. నెక్స్ట్ ఏమో ఎవరికి లోకాయుక్త కూడా పెట్టాను సార్. అందరికీ కూడా ఏంటంటే వేరే లెటర్లు పెడతామండి. ఈ డిఎల్పో ఏం చేశాడంటే వాళ్ళకేమో రాశారండి. ఏమైందండి వెంకటేశ్వర్ గారు, ఒక్క నిమిషం, లీగల్ సర్వీసెస్ అథారిటీలో మీరు పిటిషన్ పెట్టారండి? పెట్టాను సార్. ఏమైంది? దాని మీద నోటీస్ ఇచ్చారా రెస్పాండెంట్స్ వాళ్ళకి ఏదో పంపించారండి. వాళ్ళు ఏమో తప్పుడుది డిఎల్పో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కదండి. అలా కాదు. ఇప్పుడు ఎవరైనా సరే రెస్పాండెంట్, ఇప్పుడు ప్రభుత్వం అయినా ప్రైవేట్ పరమైనా ఎవరైనా సరే మీరు ఒక పిటిషన్ ఒక అర్జీ రూపంలో వేస్తే లీగల్ సర్వీసెస్ అథారిటీలో వేసాను సార్. వినండి సార్, వారు ఏం చేస్తారంటే నోటీస్ పంపిస్తారు. ముందుగా నోటీస్ పంపించిన తర్వాత మీ ఉభయులని పిలిపించి అసలు ప్రాబ్లం ఏంటి, సమస్య ఏమిటి అని వారు కొద్దిగా ఏమన్నా టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ కానీ లేదంటే ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఆ సమస్య పరిష్కరించుకోవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా లేదా అనేది వారు చూస్తారండి. ముందుగా చూసి అది పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్నది అనే సందర్భంలో దాన్ని మన లోక్ అదాలత్కి రిఫర్ చేయడం జరుగుతుందండి. ఆ లోక్ అదాలత్లో ఏం చేస్తారంటే అక్కడ ఒక లోక్ అదాలత్ బెంచ్ లో ఉండేటువంటి సభ్యులు అందరూ కలిసి దాన్ని మరలా ఒకసారి మీరు ఏ షరతులు రాసుకున్నారో ఆ షరతులన్నీ కూడా మీకు తెలియజేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుందండి. ఆ అవార్డు మనకి సివిల్ కోర్ట్ డిగ్రీకి ఎంత అయితే విలువ ఉంటుందో అంతే విలువ ఉంటుందండి. దాని మీద అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి మీరు ఆల్రెడీ లోక్ అదాలత్లో మీరు లీగల్ సర్వీస్ అథారిటీలో వేశారు అంటే అది ఏమైందో దాని యొక్క ఫర్దర్ గా ప్రాసిక్యూట్ ఏమైందో చూడండి. లేదు ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు ఫైల్ చేయలేదు అనుకుంటే ఆ ప్రకారంగా కూడా ఒక ప్రయత్నం చేయండి. చేస్తే మీకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోవడానికి మీకు అవకాశం ఉన్నదండి. చిన్న మాట సార్, లోక్ అదాలత్ లో నేను ఆల్రెడీ పెడితే వాళ్ళకి నోటీసులు పంపారండి. వాళ్ళు అటెండ్ అవ్వలేదండి. అటెండ్ అవ్వనట్టు నాకు జడ్జిమెంట్ కాపీ కూడా ఇచ్చారు సార్. ఏం జడ్జిమెంట్ కాపీ అండి అది వెంకటేశ్వర్ గారు? అదే లోక్ అదాలత్ లో వాళ్ళు మేమేం చేయలేమండి, వాళ్ళు వస్తేనే మీకు రాజీ చేయగలం. అటెండ్ అవ్వలేదండి వాళ్ళు. మనకి లోక్ అదాలత్ యొక్క కాన్సెప్ట్ అదేనండి. కాబట్టి చిన్న క్లారిఫికేషన్ ఏం లేదు. ఒకవేళ మీరు పంచాయతీ అనేది గవర్నమెంట్ మీరు హైకోర్టులో రిట్ వేసుకుని వాళ్ళకి అగెన్స్ట్ గా డైరెక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ లోగాట్లో మీరు చేసిన ప్రయత్నానికి వాళ్ళు ఏమి రిప్లై వేయలేదు కాబట్టి హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మీరు హైకోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీ కానీ డైరెక్ట్ హైకోర్టులో రిట్ వేసుకుని మీకు అన్యాయం ఏం జరిగిందో చెప్పుకుంటే వాళ్ళు న్యాయం చేసే అవకాశం ఉంటుందండి. ఓకే, మరో కాలర్ చేద్దామండి. గుంటూరు నుంచి వీరాంజనేయులు గారు. హలో, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారండి, మా నాన్నగారు గవర్నమెంట్ రిటైర్ టీచర్ అండి. ఓకే. మా నాన్నగారికి ఫస్ట్ పెళ్లి అయింది, ఆమెకు పిల్లలు పుట్టలేదండి. దాని ద్వారా రెండో పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఆమెకి డైవర్స్ తీసుకుందామని చూస్తే ఆమె డైవర్స్ ఇవ్వలేదు మొదటి భార్య. ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు దాకా మా నాన్నగారు అండర్టేకింగ్ లోనే వాళ్ళ బాగోగులు చూడడం జరిగింది. ఆ బాగోగులు చూడడం జరిగింది. మొన్న పెన్షన్ కాగితాలు పెట్టేటప్పుడు మా అమ్మగారి పేరు పెడదామని చూశారండి. అప్పుడు ఆమె ఒప్పుకోలేదు. దాని గురించి కాదు, నా పేరే పెట్టాలి, నాకే హక్కు ఉందని మాతో పోరాటం చేసి వాళ్ళ పేరే పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మా అమ్మగారి పేరు పెట్టుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా అని చేశానండి. ఓకే, వీరాజ్ గారు. ఏమండి, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా చట్ట ప్రకారంగా మొదటి భార్య ఉండగా మొదటి వివాహం ఫోర్స్ లో ఉండగా రెండో వివాహం చేసుకోకూడదు, చేసుకున్నా చెల్లదు అండి. అది చట్టం చెప్తుంది ఇవాళ మనకి. కాబట్టి మొదటి భార్య ఉండగానే లేదు మొదటి వివాహం ఫోర్స్ లో ఉండగానే రద్దు అవ్వకుండా ఏ రెండో వివాహం చేసుకున్నా కూడా చెల్లుబాటు కాదండి. కాకపోగా అది మనకు ఇవాళ ఇండియన్ పీనల్ కోడ్ మనకు ఉండేటువంటి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అది నేరం కూడా. కాబట్టి మీ భార్యకి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అది వారి మొదటి భార్యకే చెందుతాయండి చట్ట ప్రకారంగా. ఓకే. అలాగే వీరాజ్ గారు, లోక్ అదాలత్ ద్వారా విడాకుల కేసులు పరిష్కరించుకోవచ్చు. అలాగే 498 కేసులు కూడా. అది 498 కేసులో కూడా ఇవాళ మనకి చట్టం సిఆర్పిసి టేబుల్ మన కాంపౌండబుల్ టేబుల్ అమెండ్ అయిన తర్వాత అండి 498 కేసులు కూడా పరిష్కరించుకోదగ్గడానికి అవకాశం ఉన్నదండి. కాకపోతే ఏంటంటే అక్కడ మనం కొద్దిగా టైం ఇస్తాం వాళ్ళకి. ఇవాళ సెటిల్ అయితే ఒక 60 days టైం ఇచ్చి వాళ్ళకి తర్వాత మళ్ళీ రమ్మనమని, ఇప్పటికీ కూడా మీరు రాజీ పడుతున్నారమ్మా అంటే రాజీ పడుతున్నాము అని వాళ్ళు మనం
తెలిసిన సందర్భంలో, తెలియజేసిన సందర్భంలో అప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఓకే. మిగిలిన కేసులు ఏంటంటే ఇవాళ రాజీ పడిపోతే ఇవాళే మనం రికార్డ్ చేస్తాం లోక్ అదాలత్. ఈ 498A కేసులు ఏంటంటే మనము చట్ట ప్రకారంగా ఉన్నటువంటి టైం వాళ్ళకి ఇస్తాం ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవడానికి. ఇక డైవోర్స్ కేసులకు వచ్చాడండి. ఫ్యామిలీ మ్యాటర్స్లో డైవోర్స్ కేసులు లోక్ అదాలత్కి రిఫర్ చేయడానికి ఏ విధమైన అభ్యంతరం అయితే లేదండి. ఫ్యామిలీ కోర్టు నుంచి రిఫర్ చేయమని అడగొచ్చు. ఇక్కడికి రిఫర్ అయిన తర్వాత లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ కి రిఫర్ అయిన తర్వాత ఇక్కడ అనేక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మోడ్స్ ఉన్నాయండి. అదేంటంటే ఇవాళ మీడియేషను, తర్వాత లోక్ అదాలత్, కన్సిలియేషను. సో ఒకసారి మ్యాటర్ ఇక్కడికి రిఫర్ అయితే ముందుగా ఏం చేస్తున్నామంటే అండి, ఫ్యామిలీ మ్యాటర్స్లో మనకి మీడియేషన్ సెంటర్స్ ప్రతి కోర్టులోనూ ఆల్మోస్ట్ ఉన్నాయండి. అక్కడికి రిఫర్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఈ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఏంటంటే ఒక న్యాయ వ్యవస్థ అయినా మరొక వ్యవస్థ అయినా ఏదైనా సరే ఉభయులను కలపడానికే ప్రయత్నం చేస్తామండి. అది చట్టం కూడా అలాగే చెప్తుంది. మన కన్సిలియేషన్ ఎఫర్ట్స్ ముందు చేయాలి. అప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి అంటే ఒక అండర్స్టాండింగ్ రాలేక సార్ మేము స్టిల్ ఇంకా మేము విడాకులే మాకు కావాలి, మేము ఇంకా మాకు కలవదు అనుకున్న సందర్భంలో వాళ్ళ టెరమ్స్ మనకి అక్కడ రాయడం జరుగుతుందండి, మీడియేషన్లో కానీ లేదంటే లోక్ అదాలత్లో కానీ. ఆ టెరమ్స్ని ఏం చేస్తామంటేనండి మళ్ళా మిగిలిన దావాలు అయితే మిగిలిన కేసులు అయితే లోక్ అదాలత్లోనే రికార్డ్ చేయడం జరుగుతుందండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో వాళ్ళకి ఈ కేసుని మళ్ళీ రెగ్యులర్ కోర్టుకి పంపించి రెగ్యులర్ కోర్టు వారు మళ్ళా వాళ్ళిద్దరినీ కూడా మరొకసారి అడిగి అప్పుడు ఆ టెరమ్స్ అవి రికార్డ్ చేయడం జరుగుతుందండి. సో మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో ఎస్పెషల్లీ డైవోర్స్కి వాటికి ఉన్నటువంటి లోక్ అదాలత్కి రిఫర్ చేసినప్పుడు ఈ రకమైనటువంటి ప్రాసెస్ ద్వారా అవార్డు పాస్ చేయడం జరుగుతుందండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. హలో. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. మధు. హలో, నమస్తే అండి మధు గారు, చెప్పండి. హలో. హలో. నమస్తేనండి. నమస్తే అండి, చెప్పండి. మాది డిస్ప్యూట్ లో ఉందండి పొలము. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మధు గారు? మేము గుంటూరు అండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఏపీ సిఆర్డి వాళ్ళు ఇక్కడ మా ల్యాండ్ అదే హలో వినిపిస్తోంది, చెప్పండి. మాది సిఆర్డి వాళ్ళు ల్యాండ్ అదే మామూలుగా 57 సెంట్ల భూమి అండి మాది. వాళ్ళు పట్టుకొని మాకు మాదేనని చెప్పారండి సిఆర్డి వాళ్ళు. దానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్ అన్ని మా దగ్గరే ఉన్నాయండి. పోతే అది ఏరే పార్టీ మామూలుగా భూమి ఎక్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడండి. అది మాకు చెల్లుద్దా అతనికి చెల్లుద్దా అనేది మాకు అది అండి కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కేసు. అది దాన్ని తెలుసుకుంటానికి చేశాం. అంటే కోర్టులో ఏం కేసు వేశారండి? సబ్ కోర్టులో వేశారండి. దేనికోసం వేశారు? ప్రాపర్టీ కోసం వేశారా, కాంపెన్సేషన్ కోసం వేశారా, దేనికోసం వేశారు? కోర్టులో కేసు నడుస్తున్న కేసు ఏంటి? అదేనండి భూమి గురించి వివాదం. భూమి వివాదంలో ఉంది కదా, మీదా వాళ్ళదని వేశారా లేకపోతే వాళ్ళు మొత్తం మాదే అని వేశారా? వాళ్ళ అడంగల్లోకి ఎక్కి పొలం భూమి లేకుండా ఎక్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. ఇవాళ సిఆర్డి వాళ్ళు పట్టుకొని భూమి మందని చెప్పి తెలిపారు వాళ్ళు. పొలం ఇవాళ అంతా మన దగ్గరే ఉంది, డాక్యుమెంట్ మన దగ్గరే ఉంది, మా నాన్నగారు పంచుకున్న పార్టేషన్ మా డీడ్ మన దగ్గరే ఉంది, అన్ని మా దగ్గరే ఉన్నాయండి. అది దానికి కోర్టులో నడుస్తుంది. అది మరి ఏంటంటే పట్టాదారు మీరైనప్పుడు ఆ భూమి రావాల్సిన కాంపెన్సేషన్ కూడా మీకే వస్తుంది. కాబట్టి అడంగల్ ఎక్కినంత మాత్రం వాళ్లకు రైట్స్ అంటూ ఏమి రావు. కాబట్టి చట్టపరంగా మీరు సిఆర్డీకి అప్లికేషన్ పెట్టుకుని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం మీరు క్లెయిమ్ చేయండి. వాళ్ళకి ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే వాళ్ళ దగ్గర వేసుకుని అది కోర్టు డిసైడ్ చేస్తుంది. అదే అంటే ఇప్పుడు చట్ట ప్రకారం మాకే చెల్లుద్ది కానీ పట్టాదారు ఎవరుంటే వాళ్ళకి చెందుతుందండి. పట్టాదారు మాకే ఉందండి, మీకే చెందుతుందండి. అది రిజిస్ట్రేషన్ మామూలుగా మనకింద ఉంది, కాకపోతే 30 సంవత్సరాల నుంచి తెలుసుకోలేదండి. అది అదే అండి ప్రాబ్లం. అది కోర్టు మళ్ళీ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తారు. ఎవరైన వాడు వాళ్ళ ప్రకారంగా అవార్డు పాస్ చేస్తారు. ఆ అవార్డు ప్రకారంగా అమౌంట్ ఇస్తారు. మామూలుగా సర్వే వాళ్ళు సర్వే రిపోర్ట్ కూడా మనకే ఇచ్చారండి, సర్వేరు కొలిసి. ఓకే ఓకే ఓకే. అయినా ఇంకోటి అండి, కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసుల్ని మనం ఇక్కడ డిస్కస్ చేయకూడదండి. ఆల్రెడీ మీరు కేసు వేశారంటున్నారు కాబట్టి అది కోర్టులో తేలుతుందండి. ఒకవేళ కాంప్రమైజ్ అంటే మీరు గవర్నమెంట్ ఎవరండి అదర్ సైడ్ పార్టీ ఎవరు? ప్రైవేట్ పార్టీ అండి. ఒకవేళ ఏదన్నా రాజీ పడడానికి ఏదన్నా అవకాశం ఉన్నది అనుకుంటే మీరు లోక్ అదాలత్కి రావచ్చండి.
రాజీ పడటానికి మనం ఎందుకు మన ల్యాండ్ ఎందుకు ఇవ్వాలండి? ఇవ్వడానికి ఛాన్స్ లేదు కదా. అవునండి, అదే ఆ సందర్భం అవతలవాడు కూడా వచ్చి మీరిద్దరు ఉభయలకి అంగీకారమైనటువంటి రాజీ యోగ్యం ఏదన్నా ఉన్నది అనుకుంటే మీరు అప్పుడు అడగొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే సార్. ఇప్పటి వరకు మనం లోక్ అదాలత్లో న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.